నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం జూబ్లీ హిల్స్ బైపోల్ కొంత పొలిటికల్ హై వోల్టేజ్ తలపిస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మాజీ ఇండియన్ క్రికెటర్, ఇండియన్ కెప్టెన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి మాజీ ఎంపీ అజరుద్దీన్కి నిజంగా జాక్పాట్ తగిలిందని అనుకోవాలి. ఆయన సీఎం రేవంత్ క్యాబినెట్లోకి బెర్త్ కన్ఫర్మ్ అయినట్టుగా స్పష్టమైనటువంటి సమాచారం మన దగ్గర ఉంది. ఆయన ఎల్లుండి అంటే శుక్రవారం 31వ తారీఖు ఉదయం 11:30 గంటల సమయానికి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్లోకి లాంఛనంగా అజర్బాయ్ ఎంట్రీ ఉండబోతోంది. అంటే ప్రధానంగా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ముంచుకొస్తున్నటువంటి తరంలో ప్రచార ఘట్టం చాలా పీక్స్లో వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎటు తిరిగైనా అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ గెలుపు వ్యూహాలు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వేస్తున్నట్టు కనిపిస్తుంది. చాలా పకడ్బందీగా వ్యూహాత్మకంగా కొంత అడుగులు పడుతున్నటువంటి తరుణంలో అజరుద్దీన్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఏకైక మైనారిటీ నాయకుడుగా ఇప్పుడు బిగ్ లీడర్, గతంలో జూబ్లీ హిల్స్ లో పోటీ చేసినటువంటి వ్యక్తి, మరోవైపు పెద్ద ఎత్తున మైనారిటీ ఓట్ బ్యాంక్ కలిగినటువంటి వ్యక్తి, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో ఇప్పటిదాకా 3 బెర్తులు ఖాళీ ఉన్నాయి. అందులో మైనారిటీ మంత్రికి అంటే మైనారిటీ వర్గానికి ఆ క్యాబినెట్ లో ప్రాతినిధ్యం లేకపోవడం, ఖచ్చితంగా ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందే, ఇస్తేనే ఖచ్చితంగా మైనారిటీ ఓట్ బ్యాంక్ అంతా కొంత కన్సాలిడేట్ అవుతుంది అంటూ కూడా కొంత ఊహించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎవరు ఊహించినటువంటి విధంగా అంటే ఆయన మంత్రిగా అవటం, మంత్రిగా ఛాన్స్ దొరుకుతుందని అయితే గత కొంతకాలంగా విశ్లేషణ ఉన్నప్పటికీ ఎన్నికల లోపే ఇటువంటి సంచలన నిర్ణయం ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకుంటుందని ఎవరు ఊహించలేదు. కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ శుక్రవారం రోజు ఉదయం 11:30 గంటలకు ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతోంది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మైనార్టీలకి కొంత పెద్దపీట వేస్తున్నట్టుగా ఒక సందేశం ఖచ్చితంగా మైనార్టీలకు ఇవ్వాలని, అట్లాగే ఖచ్చితంగా మైనార్టీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలనే ఉద్దేశంతో స్పష్టంగా ఇటువంటి అడుగు రాజకీయంగా వేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఇదే జూబ్లీ హిల్స్ బైపోల్స్లో కూడా టికెట్ కూడా ఆశించారు అజరుద్దీన్. కానీ అజరుద్దీన్ని పక్కన పెట్టి అంటే ఆయనకు అప్పటికే నామినేటెడ్ ఎమ్మెల్సీగా కొంత నామినేట్ చేసిన తర్వాత నవీన్ యాదవ్కి కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్లో టికెట్ కన్ఫర్మ్ చేసింది. సో ఇటువంటి సందర్భాల్లో మరి అజరుద్దీన్ని ఖచ్చితంగా మంత్రిగా చేస్తారనే ప్రచారం ఆనాడే సమాచారం వచ్చింది. కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికల్లోపు జరుగుతున్న అనుకోలేదు. కానీ ఇప్పుడు ప్రధానంగా క్యాబినెట్లోకి మాజీ ఎంపీగా ఉన్నటువంటి అజరుద్దీన్కి చోటు దక్కుతోంది. సో ఇప్పుడు ప్రమాణ స్వీకారం తర్వాత ఎటువంటి పోర్ట్ఫోలియోలో కొంత అలాట్ చేస్తారనేది కొంత ఆసక్తికరంగా మారుతోంది. మరోవైపు ఈ మధ్య కాలంలోనే ఎమ్మెల్సీగా అజరుద్దీన్ నామినేట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు జూబ్లీ హిల్స్ బైపోల్స్లో కూడా గతంలో పోటీ చేసినటువంటి అజరుద్దీన్ తర్వాత టికెట్ కూడా ఆశించారు. మరోవైపు అజరుద్దీన్కి అధిష్టానం పెద్దలకి అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మరోవైపు రాహుల్ గాంధీ కోటరీలో కూడా అజరుద్దీన్కి చోటు ఉంది. మరోవైపు అజరుద్దీన్ ఎంపీగా పనిచేసినప్పుడు కూడా రాహుల్ గాంధీతో చాలా అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పట్ల అట్లాగే లాయల్గా ఉండటం, మరోవైపు మైనార్టీలకు అందరికి కూడా కొంత అండగా ఉండే ప్రయత్నం అయితే జూబ్లీ హిల్స్లో అట్లాగే ఇతర ప్రాంతాల్లో కూడా కొంత అజరుద్దీన్ ఉంటున్నారు. మరోవైపు ఇప్పటిదాకా అంటే మైనార్టీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ర్యాలీ అవుతున్నప్పటికీ ఇదే మైనార్టీ వర్గం నుంచి క్యాబినెట్లో చోటు లేకపోవడం, మరోవైపు 3 బెర్తులు క్యాబినెట్లో ఉండటం, ఇటువంటి సందర్భాల్లోనే ఇప్పుడు అజరుద్దీన్ ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల లోపే కనుక అజరుద్దీన్ క్యాబినెట్లోకి తీసుకుంటే ఖచ్చితంగా మైనార్టీ ఓట్ బ్యాంక్ స్ప్లిట్ అవ్వకుండా బీఆర్ఎస్ పార్టీకి వెళ్లకుండా కొంత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతోటే మైనార్టీలు ఉంటారని అంచనాతోటే ఇప్పుడు ఇటువంటి సాహసోపేతమైనటువంటి పొలిటికల్ నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నట్టుగా ఖచ్చితంగా కనిపిస్తుంది. మరోవైపు క్యాబినెట్ విస్తరణ, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్నటువంటి క్యాబినెట్ విస్తరణ పైన తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే గత కొంతకాలంగా ఇదే క్యాబినెట్ విస్తరణ కోసం చాలా మంది సీనియర్లు వెయిట్ చేశారు. గతంలో జరిగినటువంటి క్యాబినెట్ విస్తరణలో కూడా 12 మంది బెర్తుల కోసం పెద్ద ఎత్తున వెయిట్ చేసినప్పుడు కూడా కేవలం 3కి మాత్రమే ఆనాడు కూడా సామాజిక సమీకరణల నేపథ్యంలో బీసీకి, ఎస్సీకి, ఎస్టీలకి ఇట్లా కొంతమంది మాత్రమే సెగ్రిగేట్ చేసి సామాజిక సమీకరణాలు అట్లాగే సోషల్ జస్టిస్ పేరుతో కేవలం ఆ 3కి మాత్రమే మంత్రి పదవులు ఆ రోజు దక్కింది. అప్పటికి కూడా 6 క్యాబినెట్ బెర్తులు ఖాళీ ఉండే. కానీ ఇప్పుడు ప్రధానంగా 3 క్యాబినెట్ బెర్తులు ఖాళీ ఉంటే మరోవైపు చాలా వరకు పెద్ద ఎత్తున ఇప్పటికీ రేస్లో మైనంపల్లి హనుమంతరావు లాంటి వాళ్ళు, అట్లాగే మైనంపల్లి రోహిత్ లాంటి వాళ్ళు, లేదు అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇట్లా చాలా మంది ఇప్పటికి కూడా క్యాబినెట్ రేస్లో చాలా మంది ఉన్నారు. ఇంకా చెప్పుకుంటూ పోతే అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు, ఇట్లా చాలా మంది అంటే ఉద్యమకారుల నుంచి కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి చాలా మంది సీనియర్ నాయకులు, మహిళా నాయకులు ఇట్లా ఉన్నప్పటికీ వాళ్ళందరినీ కూడా ఇప్పుడు కొంత అంటే అటువంటి స్పెక్యులేషన్స్కి తావివ్వకుండా కేవలం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మైనారిటీ వర్గానికి ఇప్పటిదాకా క్యాబినెట్లో చోటు లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తేనే మైనారిటీలందరూ కూడా తమ వైపు ఓటేసే అవకాశం ఉంటుందని గ్రహించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మరోవైపు ఖచ్చితంగా ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలలో ముంచుకొస్తున్నాయి. జిహెచ్ఎంసీ లిమిట్స్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బలంగా మారాలి అంటే ఖచ్చితంగా మైనారిటీ వర్గానికి చోటు కల్పించాలని ఒక లక్ష్యంతో అంటే ఆ యొక్క పొలిటికల్ ఈక్వేషన్స్ తోటి ఇప్పుడు ఖచ్చితంగా ఇటువంటి సంచలన నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది. మరోవైపు పెద్ద ఎత్తున ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మైనార్టీలకి కొంత క్యాబినెట్ బెర్త్ దక్కడం తొలిసారిగా చెప్పుకోవాలి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ గెలిచిందే మొన్న 2023 ఎన్నికల్లో. మరీ ముఖ్యంగా గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారమే కొనసాగింది. కేసీఆర్ని గద్దె దింపిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇప్పుడు మైనార్టీలకు చోటు దక్కడం ఇదే మొదటిసారి అని చెప్పుకోవాలి. మరోవైపు పెద్ద ఎత్తున కొంత అంటే మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత పెద్ద ఎత్తున రాజకీయ సమీకరణాలు కొంత జూబ్లీహిల్స్లో మారే అవకాశాలు ఉంటాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరఫున మైనార్టీలందరూ కూడా ర్యాలీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులందరినీ జూబ్లీహిల్స్లో మోహరించడం, మరోవైపు పెద్ద ఎత్తున ఒక్కో డివిజన్కి 2-3 ఇన్ఛార్జీలుగా వేసినటువంటి నేపథ్యంలో ప్రచారాన్ని కూడా హోరెత్తిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే నవీన్ యాదవ్ గెలుపులో కొంత అజరుద్దీన్ కూడా కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన కూడా కొంత క్రియాశీలకంగా గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూ ఉన్నారు అజరుద్దీన్ కూడా. మరోవైపు మొన్న ఏదైతే జూబ్లీహిల్స్లో మైనార్టీలకి కొంత ఖబరిస్తాన్ కొంత డిమాండ్ ఉండిందో ఆ ఖబరిస్తాన్ డిమాండ్ను కూడా కొంత అజరుద్దీన్ కొంత సాకారం చేసే దిశగా అడుగులు వేసినప్పటికీ కూడా అది కొంత ఈక్వేషన్ కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యం ఇదంతా మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు ప్రధానంగా క్యాబినెట్లో 3 బెర్తులు ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పటికిప్పుడు ఎల్లుండే క్యాబినెట్ విస్తరణ చేయటం మరోవైపు కొంత సందేహంగా కూడా కొందరికి డౌట్ వచ్చింది పొలిటీషియన్స్ కానీ లేదంటే కనుక రాజకీయ నిపుణులకు కానీ. ఎందుకంటే ఒకవైపు బైపోల్స్ వస్తున్నాయి, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ ఏ విధంగా చేపడతారనే డౌట్స్ కూడా ఉంది. కానీ క్యాబినెట్ విస్తరణ స్టేట్ వైడ్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దానికి ఎన్నికల కోడ్కి సంబంధం లేదనే క్లారిటీ కూడా కొంతమంది ఇస్తున్నటువంటి తరుణంలో అంటే న్యాయపరమైనటువంటి చిక్కులు ఏమీ లేవు. ఖచ్చితంగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయంతో ఇప్పుడు మైనార్టీలందరూ కూడా ర్యాలీ అయ్యే అవకాశం ఉన్నాయి. ఇప్పటికే ఎంఐఎం కూడా కొంత సపోర్ట్ చేస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు అజరుద్దీన్ కనుక సీఎం రేవంత్ క్యాబినెట్లోకి ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా వార్ వన్ సైడ్ అవుతుంది అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అనేది కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. మరి చూద్దాం. దీనికి ఇప్పటికే మైనార్టీలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు అంటే సల్మాన్ ఖాన్ హెచ్వైసీ నుంచి అక్కడికి జాయిన్ అయిన తర్వాత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ ఓట్ బ్యాంక్ని కైవసం చేసుకోబోతున్న ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి భారీగా షాక్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పుకోవాలి. అజరుద్దీన్ ఎప్పుడైతే క్యాబినెట్లోకి బెర్త్ కన్ఫర్మ్ చేశారో ఆయన ప్రమాణ స్వీకారం అయిపోతుందో అప్పటి నుంచి కొంత మైనార్టీల ఆకాంక్షల మేరకు మైనార్టీలకు కూడా కొంత ప్రాధాన్యత ఇచ్చే దిశగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. సో ఇదంతా కూడా ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా రాజకీయ సమీకరణాలు ఖచ్చితంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మీరు కూడా అజరుద్దీన్కి మంత్రి పదవి దక్కడం సరైనటువంటి నిర్ణయమా కాదా? అవును కాదైతే కాదు. అట్లాగే రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారబోతున్నాయి? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.